పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనమండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కాదండి, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. ఆయన బ్రతికినట్టు మనం బ్రతుకుతున్నామా? ఆయన జీవించినట్టు మనం జీవిస్తున్నామా? ఆయన పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధుడికి ఒక్కడికి అర్హత, సిలువ మోసే అర్హత. మనము సిలువ మోసే అర్హత అనేది మనకు లేదండి. సిలువ అంటే శ్రమలకు సాదృశ్యము. శ్రమలు పొందుకుంటూ, శ్రమలు అనుభవిస్తూ ఆయన సిలువ మార్గంలో మనం నడవటమే కానీ ఆయన సిలువ మోసే అర్హత అనేది మనకు లేదండి. ఆయనకు ఒక్కడికి ఆ అర్హత, ఆ యోగ్యత పొందుకున్నాడు తండ్రి యొద్ద. సిలువ మోయాలంటే సామాన్య విషయం కాదండి. ఆయన జీవించినట్లు మనం జీవించామా? ఆయన ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించామా? ఆయన పరిశుద్ధుడండి. పరిశుద్ధుడు దేవునికి సహాయముతో జన్మించిన వ్యక్తి కాబట్టే ఆ అర్హత ఆయన పొందుకున్నాడు. సిలువ మోసే అర్హత అనేది మనకు లేదండి. ప్రకటిస్తున్నామన్నారండి. మేము సిలువ మోయలేదు కానీ, సిలువను మోయటలేదు కానీ, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నా అంటున్నాడు. ప్రియక చలితముడు, ఈ మాటలు వింటూ నీవు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోయటానికి ఆయన ఒక్కడే